మొత్తం లాస్ట్ ఇంటర్వెల్ సీన్ ఒకటి, లాస్ట్ ఫైట్ ఒకటి, మొత్తం హైప్ లేపింది మొత్తం. ఇక నాకు తెలిసి నెంబర్ 1 ప్రభాసే, ఎవ్వరు లేరు. అయిపోయింది మొత్తం, రికార్డులు మొత్తం బద్దలు కొడుతుంది చూడండి. ప్రభాస్ అన్న యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ 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 సూపర్. అమితాబ్ బచ్చన్ సీన్ కూడా బాగున్నాయి, సూపర్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ 20 నిమిషాల గురించి మాట్లాడుకుంటున్నారు. అదే సూపర్ ఉంది, ట్విస్ట్ అదే 20 నిమిషాలు, లాస్ట్ 20 నిమిషాలు సూపర్ సూపర్ సూపర్. ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా? రెండిట్లో మీకు ఏదైతే నచ్చింది? ఫస్ట్ హాఫ్ కొంచెం కామెడీ అనిపించి, సెకండ్ హాఫ్ మొత్తం హైప్ తీసేసిండు అశ్విన్ అన్నకి దండం. మీకు ఎలా అనిపించింది? సూపర్ సూపర్ బ్లాక్ బస్టర్. ఏం నచ్చింది మూవీలో? మూవీలో మొత్తం ట్విస్ట్ అన్నీ బాగున్నాయి అన్న. ఎలా ఉంది సినిమా? మూవీలో హైలైట్ ఏంటి? మూవీలో హైలైట్ వచ్చి ఎలివేషన్స్ అన్న. ఎలివేషన్స్ మహాభారతాన్ని ఒక మనకి ఫ్యూచర్లో ఎట్లా ఉంటుంది అన్నది చూపించాడు నాగశ్విన్. కానీ నాగశ్విన్ ఇన్ని ఇయర్స్ గ్యాప్ తీసుకొని టైం తీసుకొని చేసినందుకు దిస్ ఇస్ ద బెస్ట్. సైన్స్ ఫిక్షన్ని, మైథాలజీని, పురాణాలని లింక్ చేశారు కదా, అది చాలా బాగా ప్రజెంట్ చేశారు అనిపించిందా? ఎక్సలెంట్గా అన్న, ఎక్సలెంట్. 100%గా ప్రజెంట్ చేశాడు. అందరికీ మ్యాక్సిమం యూత్కి కానీ లేదా పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకి కానీ సైన్స్ ఫిక్షన్ కాబట్టి, పైగా మైథాలజీ కాబట్టి మొత్తం అందరికీ ఎక్కుతుంది. సోషల్ మీడియాలో కొంతమంది ఫస్ట్ హాఫ్లో కొంచెం ఫ్లాస్ ఉన్నాయి, లాగ్ ఉంది అంటున్నారు, అది అంతవరకు నిజం? ఫస్ట్ హాఫ్లో కొంచెం స్లో ఉంది కాదంట్లా, ఒక 2-3 సీన్స్ స్లో ఉన్నాయి. కానీ దాన్ని కవర్ చేయడానికి సెకండ్ హాఫ్లో మాత్రం అసలు వేరే లెవెల్ అన్న. లాస్ట్ 20 మినిట్స్ గురించి బాగా మాట్లాడుకుంటున్నారు, ఎలా ఆకట్టుకుంది ప్రేక్షకులను? లాస్ట్ 20 మినిట్స్ అయితే సీట్లు ఎవరో కూర్చోలేదన్న, సీట్లు అయితే ఎవరో కూర్చోవాలి. అంటే మహాభారతము నాగశ్విన్ బాగా ప్రజెంట్ చేశాడా? అంటే ఫ్యూచర్లో రాజమౌళి కూడా తీద్దాం అనుకుంటున్నారు కదా. రాజమౌళి ఎట్లా తీస్తాడు అన్నది మాకు తెలియదు, కానీ ప్రజెంట్ అయితే కనుక నాగశ్విన్ కొట్టేసి ఓకే. సినిమా బ్లాక్ బస్టర్ అన్న. నా 3 గంటలకు పోయి అక్కడ నించున్నా మన సాయిరంగ థియేటర్లో. అక్కడ రివ్యూ వాళ్ళు వస్తలేరు, ఇక్కడ వస్తారని నాకు తెలుసు. ఇక్కడికి వెళ్తే రాత్రి 2 గంటలకు నాకు కొడుకు కునిసబెట్టిపోయి మరి ఆడ కూర్చున్నా. ఏది సినిమాలో ఏం నచ్చింది? డైరెక్షన్ ఎలా ఉంది? ప్రభాస్ అన్న యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ అన్న. ఇదే సలార్ ఒకటి చూపెట్టిండు, ఇప్పుడు కలికితో చూపెట్టాను అరచకమన్నా. దంగల్ బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ చేస్తుంది. డైరెక్ట్ ఫ్యాన్ చిన్నప్పుడు. నాగశ్విన్ కాలు మొక్కుతా అంటున్నారు ఎందుకని? సూపర్ చేసిన అన్న నాగశ్విన్. కాలు మొక్కాలన్నా అన్న, నాగశ్విన్ అన్న ఎక్కడున్నా కానీ కాలు మొక్కాలని కోరిక నాకు. ఇప్పుడైనా పోతా అన్న, ఎక్కడున్నా పోతా సార్ కోసం. ఇది ఒక్కటి చేయి సార్, ప్లీజ్ సార్. ఎందుకని సార్ కాలు మొక్కాలన్న, నాకు అంతే కోరిక సార్. విజయ్ దేవరకొండ యాక్టింగ్ ఎలా? సూపర్ ఉంది. విజయ్ దేవరకొండ హైలైట్ ఉంది, కానీ ఒకటి బాణం ఇడుస్తాడన్న, హైలైట్ అది మన ప్రభాస్ అన్న. రామ్ గోపాల్ వర్మ యాక్టింగ్ ఎలా? బాగుంది, పర్వాలేదు, బాగుంది. ఆర్జీవి పర్వాలేదు, బాగుందన్న, సూపర్.